అర్హత లేనోళ్లతోనే ఐసీయూ డ్యూటీలు వేస్తున్నారట. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు క్రిటికల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు అనమాట. సో అబ్జర్వేషన్లో ఉన్న ఆ ఐసీయూలో ఉండాల్సిన డాక్టర్లు సీనియర్స్ ఉండాలా, కానీ కనీస అర్హత లేని వాళ్ళకి ఐసీయూ డ్యూటీ వేస్తున్నారట. సో అది సపరేట్ కోర్స్ ఉంటుంది. మామూలుగా చదివిన వాళ్ళకి ఐసీయూలో ఉండదు. అది సపరేట్ ట్రీట్మెంట్, సపరేట్ కోర్స్, సపరేట్ ఇది ఉంటుంది. సో ఆ రకమైనటువంటి అవగాహన లేని వాళ్ళతోని నడిపిస్తున్నారట. కార్పొరేట్ హాస్పిటల్స్లో కొనసాగుతున్న దందా. గుట్టుగా డిఎంహెచ్ఓలతో సెటిల్మెంట్లు, మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో బయటపడ్డ నిజాలు. కార్పొరేట్ల కక్కుర్తికి రిస్క్లో పేషెంట్ల ప్రాణాలు, నష్టపోతున్న ఒరిజినల్ ఎంబీబీఎస్ డాక్టర్లట. ఏం దారుణం అండి ఇది. శవాలకి ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్ ఉన్నాయి తెలంగాణలో. ప్రభుత్వాలు ఆలోచించాలా, వీళ్ళు ఆలోచించరు. ఎందుకు ఆలోచించారంటే అంతా ఒకటే. ఇప్పుడు ఒక హాస్పిటల్, ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉంటే వాడు అన్ని పార్టీలకి ఫండ్ ఇస్తున్నాడు. ఎవడు మాట్లాడతాడు దీని మీద? జస్ట్ లైక్ దట్ మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డి గురించి కాంగ్రెస్ మాట్లాడుతుందా, బీజేపీ మాట్లాడుతుందా, బీఆర్ఎస్ మాట్లాడుతుందా? మాట్లాడాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యశోద ఉంది. యశోద గురించి ఎవరు మాట్లాడతారు చెప్పండి? బీజేపీ మాట్లాడుతుందా, బీఆర్ఎస్ మాట్లాడుతుందా, కాంగ్రెస్ మాట్లాడుతుందా? చెప్పండి. ఈ హాస్పిటళ్ళ గురించి, ఇట్లాంటి కార్పొరేట్ ప్రజల రక్తం దాగే హాస్పిటళ్ళ గురించి ఎవడు మాట్లాడతాడు? ఎవడు మాట్లాడాడు? ఎలక్షన్లు కాగానే ఇట్లా రక్తం దాగాల, అట్లా పార్టీలకు ఫండ్ ఇవ్వాలి. అసలు హాస్పిటల్స్ ఎలక్టోరల్ బాండ్స్ రాసిచ్చినంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా? హాస్పిటల్స్ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలకు డబ్బులు ఇచ్చినాయి. ఎంత భయంకరమైన విషయం ఇది. ఒక హాస్పిటల్ అన్నది ఒక ట్రస్ట్ కింద నడుస్తుంది. హాస్పిటల్ అన్నది, స్కూల్ అన్నది లాభాపేక్ష లేనటువంటి వ్యాపారం. దీన్ని వ్యాపారం అనరు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా, లాభాలు ఆర్జించకుండా ప్రజల కోసం నడిచేవి. కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఇంకోటైనా లాభాలే వీళ్ళ మొట్టమొదటి ఫస్ట్ ఎజెండాలో ఉంటుంది. ఫస్ట్ పాయింట్ జనం రక్తం తాగడమే ఫస్ట్ పాయింట్గా ఉంటుంది. పైసలు లాగాల, జనం దగ్గర గుంజాలా, శవాలకు ట్రీట్మెంట్ చేయాలా, ఆ పైసలు తీసుకుపోయి పార్టీలకు పంచిపెట్టాలా. ఇంతకంటే దుర్మార్గం ఉందా? సో చివరికి ఐసీయూలో డ్యూటీలట మొత్తం అసలు అర్హత లేని వాళ్ళకి డ్యూటీలు వేస్తున్నారట. జనాన్ని సాగొట్టడం అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? మీ పేషెంట్ క్రిటికల్గా ఉన్నాడు, వాడు ఇవ్వడంతోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు, హరీమంటాడు పేషెంటు. చివరి వరకు ప్రయత్నం చేసినాం, మనం ఏం చేయలేకపోతున్నాం అంటారు. ఎవరికి తెలుసు? అవును క్రిటికల్గానే ఉన్నాడు కదా, చచ్చిపోయిందేమనుకున్నాం. వాడిని బతికించడానికి అవకాశాలు ఉన్న పేషెంట్ అట్లా ఎంతమంది, ఎన్ని వేల మంది చచ్చిపోతున్నారు. అందుకే ప్రజలు ఇవాళ 200లకు 300లకు మనం అమ్ముడు పోయి ఓటేస్తున్నామా? అందుకే మనకి ఈ దారుణమైన బతుకు మనది. మనం ఆ 200లకు 300లకు ఎప్పుడైతే అమ్ముడుపోతున్నామో గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఎవడు స్ట్రెంథన్ చేయట్లే. వాడు చాలా క్లియర్గా ఉన్నాడు. అరే ఎంపీ ఎలక్షన్లో కూడా ఓట్లకు డబ్బులు ఇచ్చే భయంకరమైన పరిస్థితి ఉందంటే ఎటు పోతున్నది ఈ దేశం? ఎక్కడ పోతున్నాం మనం? 30 లక్షల మంది ఓటర్లకు పంచడానికి కూడా రెడీ అవుతున్నారంటే ఆ సంపద ఎక్కడి నుంచి వచ్చింది వాడికని మనం కనీసం ఆలోచిస్తున్నామా? ఇప్పుడు మనం ఇంట్లో పిల్లలు ఒక పూట తినకపోతే అయ్యో ఎందుకు తింటలేరని 100 సార్లు అడుగుతామా? పిల్లలకి బలవంతంగా తినిపించే ప్రయత్నం చేస్తామా? రేపు పొద్దున ఏమవుతుందో, వాడి ఆరోగ్యం మీద ప్రభావం పడుతుందేమో అని. నువ్వు నీ ఓటుని నమ్ముకోవడం వల్ల నువ్వు చేస్తున్నది ఏంది? నీ పిల్లకో, నీ బిడ్డకో, నీ కొడుకో నువ్వే ఊరేస్తున్నావు. సింపుల్గా నువ్వే ఊరేసి చంపేస్తున్నావు. నువ్వు చస్తున్నావు, నీ బిడ్డలను కూడా చంపుతున్నావు. ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం, వీటి గురించి మనకు కనీసమైన ఆలోచన సోయి ఒక్కరికైనా ఉన్నదా? మనల్ని బిచ్చగాలం చేసి, మనకు పెన్షన్ల మీద, వీటి మీద ఆధారపడేలాగా చేసి, ఉచితాల మీద ఆధారపడేలాగా చేసి మనల్ని వీడి దాకా తీసుకొచ్చారు. మనం పోయిన మన పిల్లల కోసమైనా ఒక ప్రయత్నం చేద్దాం. ఓటుకు అమ్ముడు పోకండి. వాడు ఇవాళ ఇస్తే తీసుకున్నారేమో వాడి అకౌంట్లోంచో వాడు సంపాదించిన సొమ్మేం కాదు. కానీ ఓటన్న కనీసం ఆలోచించి వేయండి. పదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పోలింగ్ స్టార్ట్ అయింది 7 గంటలకి, 8:30 అవుతుంది, గంటన్నర పోలింగ్ కంప్లీట్ అయింది. ఇప్పటికైనా దయచేసి షో చూస్తున్న వాళ్ళు, ఇంకా మీకు చూడని వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేయండి.